ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికారం కోసం ఏ గడ్డైనా తినడం, పవర్లోకొచ్చాక చేతులెత్తేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. మంత్రి అచ్చెన్నాయుడు ఓ సభలో పథకాల అమలు గురించి నిస్సిగ్గుగా బొంకేశారు. ఒక్కటి మినహా ఎన్నికల హామీలన్నీ అమలైపోయాయట. ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలట. ఇంతకీ రాష్ట్రాన్ని అమ్మే స్థాయిలో కూటమి హామీ ఇచ్చిన పథకం ఏంటి? హ్యావ్ ఎ లుక్. ప్రజలకిచ్చిన హామీల అమలు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తన వెన్నుపోటు విద్యను మరోసారి చాటుకున్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటుతున్నా ఏ హామీని అమలు చేయని చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకానికి పూర్తిగా మంగళం పాడబోతున్నట్లుగా స్పష్టమైంది. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందేనంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. అచ్చెన్న వ్యాఖ్యలపై ముఖ్యంగా మహిళా లోకం చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలకు ముందు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలోనే ఈ అంశాన్ని చేర్చారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడంతో మహిళలు నిజమేనేమోనని నమ్మారు. తీరా 14 నెలల తరువాత చూస్తే ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందేనంటూ పచ్చిగా బొంకుతున్నారు. ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని, విజనరీ అని డప్పు కొట్టించుకునే చంద్రబాబు ఇచ్చిన హామీని చూసి అప్పట్లో మహిళలు ఓట్లేస్తే ఇప్పుడేమో సంవత్సరం తిరిగేసరికి పూర్తిగా మాట మార్చేశారు. చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు. ఒక్క పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలని అంటున్న అచ్చెన్నాయుడు మరి మిగతా సూపర్ 6 సహా 143 హామీలను అమలు చేయాలంటే దేశాన్ని కూడా అమ్మేసుకోవాలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2.07 కోట్ల మంది మహిళలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. వారిలో 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇవ్వాలి. అంటే ఏడాదికి 32,400 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. కానీ ఇప్పటి వరకు ఏ బడ్జెట్లోనూ ఈ పథకం ఊసేలేదు. 2 ఏళ్లకు కలిపి ఒక్కొక్కరికి 32,000 చొప్పున 1.80 కోట్ల మందికి 64,800 కోట్లు కూటమి ప్రభుత్వం అందించాలి. పథకం అమలు చేయమంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటున్న కూటమి నేతలు హామీ ఎందుకిచ్చారని మహిళలు నిలదీస్తున్నారు.